రైట్ వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి కాసేపట్లో వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అమూల్య, 2024 వైసీపీలో ఓటమి తర్వాత ప్రస్తుతం పార్టీని ఒక్కొక్కరుగా సీనియర్లు వీడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా వైజాగ్ లో కొంత కీలకమైన నేతగా భావించిన అవంతి శ్రీనివాస్ గతంలో మంత్రిగా చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. దానికి సంబంధించి ప్రస్తుతము పార్టీ అధిష్టానం తీరుతో పాటు జగన్ వ్యవహార శైలి ఇవన్నీ కూడా కొంత నచ్చగా పార్టీ కార్యక్రమాలకి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకి దూరం వస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు పార్టీ సభ్యత్వానికి పార్టీ నుంచి వీడాలంటూ కూడా రాజీనామా చేయడంతో పాటు పార్టీ వీడాలంటూ కూడా అవంతి శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. మరోపక్క అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడితే ఏ పార్టీలోకి వెళ్తారనే దానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే అటు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న అటు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే భీమిలికి సంబంధించి శిష్యుడిగా కూడా గతంలో పేరున్నది అవంతి శ్రీనివాస్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి అటు టీడీపీకి వస్తారా, లేదు జనసేనకి వెళ్తారా, అదేవిధంగా బీజేపీకి ఎంచుకునే ఆప్షన్ ఉందా అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో టీడీపీలో ఉన్న అవంతి శ్రీనివాస్ అనంతరం ప్రభుత్వం టీడీపీ 2019లో ఓడిపోయిన తర్వాత వైసీపీకి రావడం జరిగింది. అనంతరం వైసీపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది భీమిలిలో. దాంతో పాటు మంత్రి కూడా అయిన పరిస్థితుంది. తాజాగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం గత 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం, ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీని వీడే పరిస్థితి వచ్చింది. తాజాగా టీడీపీ వైపు వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అమూల్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.